హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 67. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సూర్యకి ఎందుకు ఒక్కసారిగా ధరణి మెడిసిన్ వేసుకుందా లేదా అని అనుమానం వచ్చింది. ఎందుకంటే నిన్నటి నుంచి తినలేదని అతనికి బాగా తెలుసు. ఏయ్, నిన్న నువ్వు మెడిసిన్ వేసుకున్నావా అంటాడు కంగారుగా ఆమె వైపు చూస్తూ. ధరణి ఏం చెప్పాలో తెలియక భయంతో చేతులు నలుపుకుంటూ సూర్య ఒడిలో నుంచి పైకి లేచి నిల్చుంటుంది. ధరణి కంగారు చూస్తూనే తెలుస్తుంది నిన్నటి నుంచి మెడిసిన్ వేసుకోలేదు అని. అంతే, ఇప్పటిదాకా అణుచుకున్న ఆవేశం కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుని రెప్పపాటులో లేచి ధరణి చెంప పగల కొడతాడు సూర్య. అంతే, ఆ దెబ్బకు ధరణి వెళ్ళి అంత దూరాన పడింది. ఆ దెబ్బకు ధరణి కళ్ళు వైర్లు కమ్మి మొత్తం అంతా చీకటిగా కనిపిస్తుంటే చెంప మీద చెయ్యి వేసుకుని కష్టంగా కళ్ళు తెరుస్తూ మోస్తూ చూస్తుంది సూర్య వైపు. ఆ మస్కల్లోనే సూర్య దవడలు గట్టిగా బిగించడం వల్ల మెడ నరాలన్నీ పైకి తేలి కళ్ళు చింతనిప్పుల్లా ఉండి ఆమె దగ్గరికి ఒక్కో అడుగు వేస్తూ వస్తుంటే సూర్య ధరణికి ఎప్పుడూ చూడని భయంకరమైన రూపం కనిపిస్తుంటే నిలువెల్లా వణికిపోతూ ఏడుస్తూ సూర్య ఒక్కో అడుగు ఆమె ముందుకు వేసి కొద్దీ ధరణి వెనక్కి జరుగుతూ వెళ్తుంది భయంతో. వెనక్కి జరుగుతున్న ధరణి దగ్గరికి ఒక్క అడుగులో ఆమెను చేరి ఆమె మెడ వెనుక జుట్టును పట్టుకుని గొంతు మీద ఇంకో చేతిని వేసి, నేను ప్రేమగా ఉంటున్నానని నువ్వు వేస్తున్న ప్రతి వేషాలు చూస్తున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా నువ్వు, హా అంటూ గట్టిగా అరుస్తాడు కళ్ళు పెద్దవి చేస్తూ. సూర్యలో ఎప్పుడూ చూడని మనిషిని చూస్తుంటే ధరణికి మాత్రం నోట మాట రావడం లేదు. ఎప్పుడూ అరవడం కోప్పడడం తప్ప ఎప్పుడూ ఒక దెబ్బ కూడా వేయని సూర్య ఇవాళ ఇలా చేస్తుంటే భయంగా ఉంది తనకి. సూర్యలో ఎప్పుడు చూడని మనిషిని చూస్తుంటే ధరణికి మాత్రం నోట మాట రావడం లేదు. ఎప్పుడూ అరవడం కోప్పడ్డం తప్ప ఒక దెబ్బ కూడా వేయిన సూర్య ఇవాళ కొట్టేసరికి భయంతో వణికిపోతుంది ధరణి. సూర్య బేస్ వాయిస్తో మెడిసిన్ స్కిప్ చెయ్యొద్దు, చెయ్యకూడదు అని చెప్పానా లేదా? ఎందుకే అంత నిర్లక్ష్యం? నీ హెల్త్ గురించి నీకు తెలీదా? ఈ ప్రాబ్లం వల్లే నువ్వు చావు అంచుల వరకు వెళ్ళి వచ్చావు. అయినా సరే నీకు కొంచెం కూడా భయం లేదంటాడు సూర్య. ధరణి ఏడుస్తూ మా మా మర్చిపోయాను కన్నయ్య అంటుంది. అలా ఎలా మర్చిపోయావే? ఆ మెడిసిన్ ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు అని మరీ మరీ చెప్పానా లేదా అంటాడు ధరణి బుగ్గలు పట్టుకుని గట్టిగా ఒత్తుతూ సూర్య. ధరణి, నువ్వు అలా వదిలి వెళ్ళిపోయిన తర్వాత నాకేం అర్థం కాలేదు. నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు రాకపోయేసరికి నాకు భయం వేసింది. ఇంకా నాకు ఏం గుర్తుకు రాలేదు. మెడిసిన్ వేసుకోవాలి, భోజనం చెయ్యాలన్న సంగతి అస్సలు గుర్తుకు రాలేదు కన్నయ్య అంటుంది వెక్కుతూ. సూర్య ఇంకా గట్టిగా చుట్టు పట్టుకుని, ఇంకా రాలేదేంటి వీడు? నేను పడ్డ అనుమానానికి అన్న మాటలకి వీడి మనసు విరిగిపోయి మళ్ళీ పాత లైఫ్లో కడుగు పెట్టి దేనితో అయినా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు. అందుకే ఇంకా రాలేదు అని టెన్షన్తో తినడం, మెడిసిన్ వేసుకోవడం మర్చిపోయావు అంతేనా అంటాడు సూర్య ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఒక్కో మాట ఒత్తి పలుకుతూ అప్పటిదాకా భయంతో వణికిపోతున్న ధరణి సూర్య అలా మాటలంగానే కోపం వచ్చి సూర్య చేతిని బలమంతా ఉపయోగించి సూర్య చేతులను పక్కకు నెట్టి అతని షర్ట్ కాలర్ పట్టుకుని గట్టిగా లాగి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను అన్నానా ఈ మాటలు? ఎందుకు నువ్వే అన్ని ఊహించుకుని ఇలా మాట్లాడుతున్నావు? నీ కంటికి ఎలా కనబడుతున్నాను? ప్రతిదానికి అనుమానం పడేదానిలా కనిపిస్తున్నానా అంటుంది ధరణి. ఏదో నిన్న ఒక్క మాట అన్నందుకు నన్ను సాధించుకుని తింటున్నావు కదా కన్నయ్య. అసలు అలా ఎందుకు అన్నాను ఆలోచించకుండా నిన్నటి నుంచి నీ మాటలతో నన్ను టార్చర్ చేస్తున్నావు అంటుంది ధరణి. సూర్య విసురుగా షర్ట్ విడిపించుకుని పైకి లేచి, ఏంటే నోరు పెగులుతుంది? ఏంటి, నేను నిన్ను టార్చర్ చేస్తున్నానా? లేకపోతే నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావా? ఏంటి, ఒక్క మాట అన్నావా? ఆ ఒక్క మాట చాలు మనిషి చావడానికైనా బ్రతకడానికైనా. ఒక్కసారి నిన్న అన్న మాటలు అన్నీ రివైండ్ చేసుకో. నిన్న చేసిన టార్చర్ ఇంకా పైగా డైలాగులు కొడుతుంది నంగనాచిలా మాయ మాటలు చెబుతూ. అసలు సూర్య ఏం మాట్లాడుతున్నాడో
ఆవేశం అతనికే తెలియడం లేదు. కేవలం ధరణి మెడిసిన్ అవాయిడ్ చేస్తుందన్న కోపం అతనిలో, మళ్ళీ ఆమె హెల్త్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అన్న భయం. అసలు నా జీవితంలో కిందకొచ్చావే, నిన్ను చూసిన క్షణం నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నువ్వు రాకముందు నా లైఫ్ ఎంత హ్యాపీగా ఉండేదో తెలుసా? కానీ ఏ రోజైతే నువ్వు నా కంట పడ్డావు, ఆ రోజు నుంచి నా లైఫే మారిపోయిందంటాడు సూర్య. సూర్య చెప్తున్న ఒక్కో మాటకి ధరణి షాక్గా అలాగే వింటూ ఉండిపోయింది. అతను అంటున్న ఒక్కొక్క మాట నేరుగా ఆమె మనసుకు తగిలాయి. అసలే ఆమె వల్ల అతని జీవితం నాశనం అయిపోయింది అన్న భయంలో ఉన్న ధరణికి సూర్య మాటలు ఆమెను ఇంకా కృంగదీశాయి. ధరణి, ఏం మాట్లాడుతున్నావు కన్నయ్య అంటుంది ఒక్క మాట పలుకుతూ. నా వల్ల నీకు మనశ్శాంతి లేదా? నా వల్ల నీ లైఫ్లో హ్యాపీనెస్ పోయిందా? సూర్య పక్కనున్న ఫ్లవర్ తీసుకుని గోడకేసి కొట్టి అవును అంటాడు గట్టిగా అరుస్తూ. బీస్ట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పిచ్చిది నువ్వు అంటున్న మాటలకి ఏమైపోతుందో ఒకసారి ఆలోచించి మాట్లాడవయ్యా. మన మనసు బాగోలేనప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏమీ తెలియని అయోమయంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఒక మాట అంటే అదే నిజమని నమ్ముతాము. నిజమా కదా? ఆ ఒక్క చిన్న మాట మన మనసుని ఇంకా బాధపరుస్తుంది, మనల్ని ఇంకా కృంగదీస్తుంది, మన ఆలోచన స్థితి కోల్పోయేలా చేస్తుంది. ఆ మాట అన్న వాళ్ళు మనమంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళైనా సరే ఆ పరిస్థితిలో మనకి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు జరిగిన పరిస్థితి కూడా అలాగే ఉందండి. సూర్య అలా అనగానే ధరణి కళ్ళల్లో సత్తువు లేనట్టు అక్కడికక్కడే కూలబడిపోతుంది. ధరణి పడిన సౌండ్కి సూర్య తేరుకుని వెనక్కి తిరిగి చూస్తాడు. ధరణి అలా చూసి తను ఏమన్నాడో గుర్తు చేసుకుని అంటూ రెండు చేతులతో తల పట్టుకుని ఒక్కసారిగా గాఢంగా ఊపిరి పీల్చుకుని తల విదిలించి ధరణి దగ్గర ఫాస్ట్గా వెళ్ళాడు. ధరణి అలాగే బొమ్మలాగా చూస్తూ ఉండిపోతుంది నేలవైపు. సూర్య ధరణిని గట్టిగా తన గుండెలకు హత్తుకుంటాడు, ఆమె వీపు రుద్దుతూ. నేనేదో కోపంలో అనేసని, నేనన్న మాటలు నిజం కావే. నువ్వు మెడిసిన్ అవాయిడ్ చేసావన్న కోపంలో ఏదో అనేసానంటూ ఆమె చెంపలపై చేతులు వేసి, ఇటు చూడు, నా వైపు చూడు పొట్టి, నువ్వు అలా ఉంటే నేను ఇప్పుడు మళ్ళీ కొడతానంటాడు సూర్య. ధరణి మాత్రం కళ్ళ నిండా నోళ్ళతో సూర్య కళ్ళల్లోకి చూస్తూ, నేను నీ జీవితంలోకి వచ్చి నీ లైఫ్ స్పాయిల్ చేశానా కన్నయ్య? నీకు నా వల్ల మనశ్శాంతి లేదా అంటుంది చిన్న పిల్లలాగా పెదాలను సాగదీస్తూ. సూర్యకి తన మీదే తనకే కోపంగా ఉంది. కోపంలో ఆవేశంలో మాట జారానని ఆ మాటలు ధరణి మనసుకు తీసుకుని అలా ఏడుస్తుంటే సూర్య మనసు పాపం విలువిల్లాడిపోతుంది. ధరణి, కన్నయ్య, నిజం చెప్పు, నా వల్ల నీ లైఫ్ స్పాయిల్ అయిపోయిందా? ఎందుకు అలా అన్నావు అంటూ వెక్కుతూ. నేనేమి నీ లైఫ్లోకి బలవంతంగా రాలేదు కన్నయ్య, నువ్వే కదా అని గుండెల మీద ఉన్న తాళిని తీసి చూపిస్తూ, ఇది కట్టి నీ భార్యని చేసుకుని నీ లైఫ్లోకి తీసుకొచ్చావు. అసలు ఇది కట్టినప్పుడు నాకేమైనా తెలుసా? నేను స్పృహలో ఉన్నప్పుడు నువ్వు ఈ నిర్ణయం తీసుకుని ఉంటే నేను చచ్చినా దీనికి ఒప్పుకునేదాన్ని కాదు. ఎందుకంటే నా వల్ల నీకు ఎటువంటి సంతోషం ఉండదని నాకు తెలుసు. నేను అసలు నీకు తగినదాన్ని కాదు అని నాకు తెలుసు. అందుకే కదా నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా కూడా నా మనసులో మాట బయట చెప్పలేదు ఇప్పటిదాకా అని అంటుంది ధరణి. ధరణి, నేను నిన్ను ప్రేమిస్తున్నప్పుడు అన్న మాట చెప్పగానే సూర్యలో ఉన్న ఏదో మూల కొంచెం అనుమానం కూడా పోయింది. దీనికి నేనంటే ఇష్టమా లేదా అన్న ఆలోచన. ధరణి చెప్తున్న మాటలు అలాగే వింటున్నాడు. అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఈ మాట అంటున్నావు? నేనేమైనా నీ వెంట నీకు ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా నీ వెంట పడ్డానా? నేను అడిగానా నన్ను పెళ్లి చేసుకోమని? నువ్వే అన్నీ చేసేసి నన్ను అంటున్నావు ఎందుకు అన్నయ్య? నాలాంటి అనాథని పెళ్లి చేసుకున్నావని అందరికీ తెలిస్తే ఇలాంటి దిక్కులేని దాన్ని చేసుకుని ఈ లైఫ్ స్పాయిల్ చేసుకున్నావని అందరి అంటారు అనే వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నువ్వే ఇలా అంటావని నేను కల్లో కూడా ఊహించలేదు కన్నయ్య. నువ్వు ఇలా అంటుంటే అసలు నేను ఎందుకు పుట్టానా అనిపిస్తుంది. పుట్టిన వెంటనే ఎందుకు చచ్చిపోలేదా అనిపిస్తుంది నాకు అని అంటుంది. ధరణి వైపు వేదన నిండిన కళ్ళతో చూస్తూ, నేను చచ్చిపోతే నువ్వు హ్యాపీగా ఉంటావా కన్నయ్య
అంటుంది ధరణి. ధరణి మాటలు నోట్లో సగం ఉండగానే సూర్య ఆమె పదాలను అందుకుని గట్టిగా ముద్దు పెడుతూ ఉంటాడు. ధరణి నోటి నుంచి చావు అనే మాట రాగానే సూర్య కోపం పెరిగిపోయి ఆ కోపమంతా ముద్దు రూపంలో చూపిస్తాడు. కొన్ని క్షణాలకు ధరణి అసలు ఊపిరి అందడం లేదు అన్నప్పుడు ఆమెను వదిలి కోపంగా ధరణి వైపు చూస్తూ, చంపేస్తానే ఇంకోసారి, చావు అన్న మాట నీ నోటి నుంచి వస్తే నువ్వు ఎవరే చావడానికి, నీకు చచ్చే హక్కు కూడా లేదు. నువ్వు నా దానివి, నా ప్రాపర్టీవి, నువ్వు నాకే సొంతం. నీలో నీకంటూ ఏదీ సొంతం కాదు. ఆఖరికి నీ చావు కూడా నీ పర్మిషన్ తీసుకుని రావాలి. నీకు చచ్చే హక్కు ఎవరు ఇచ్చారే? నా చావులోనే నీ చావు, నీ చావులోనే నా చావు ఉంది అంటాడు ఎంతో ప్రేమతో. ఇంకోసారి నీ నోటి నుంచి ఈ మాటలు వస్తే ఇంత నెమ్మదిగా చెప్పను, అర్థమైందా అంటాడు గట్టిగా హత్తుకుంటూ. ధరణి కూడా హా అంటూ గట్టిగా ఏడుస్తుంటే అంతకంటే గట్టిగా సూర్యాన్ని హత్తుకుంటూ, నువ్వు అలా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోయాను కన్నయ్య అంటూ ఏడుస్తుంది ధరణి. ఆ ఏడుపులు ఆమె శ్వాస భారంగా తీసుకోవడం సూర్యకు అర్థమైంది. వెంటనే ధరణిని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి, ఏంటే మనకి ఈ ఏడుపులు, ఇద్దరి మధ్య దూరం రావడం, 2 మినిట్స్ వస్తానుండు అని పరిగెత్తుకుంటూ కిందకు వెళ్ళి అతని కారులో ఉన్న ఎప్పుడూ ఉండే ధరణి మెడిసిన్ తీసుకుని అంతే ఫాస్ట్గా పైకి తీసుకొచ్చి ధరణికి మెడిసిన్ వేస్తాడు సూర్య. 10 నిమిషాల తర్వాత ధరణి హెల్త్ సెటిల్ అవుతుంది. ఆమె పక్కన కూర్చుని చెంపలు నిమురుతూ, ఎలా ఉందే ఇప్పుడు అంటాడు సూర్య. ధరణి సూర్య కళ్ళల్లోకి చూస్తూ, కన్నయ్య, మనం ఎవరికీ కనిపించినంత దూరంగా వెళ్ళిపోదామా ఇక్కడ నుండి అని అడుగుతుంది. చాలా మందికి స్టోరీ బోరింగ్గా అనిపిస్తుంది అనుకుంటున్నానండి. ఎవరు పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు. మీకు స్టోరీ ఎలా అనిపిస్తుందో చెప్తే నేను కన్ఫామ్గా కంటిన్యూ చేస్తాను, లేదంటే డిస్కంటిన్యూ చేస్తానండి. అంటే మీకు బోర్గా అనిపిస్తే అలా చేస్తాను, లేదంటే తప్పకుండా కంటిన్యూ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన సంజు ఆడియో స్టోరీస్ని అభిమానిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.